తెలంగాణలో బీసీ కోటా సెగ మొదలైంది. బీసీల నుంచే ఉద్యమం రోడ్డెక్కింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్ట ప్రకారం 42% బీసీ కోటా అమలు చేసే మార్గాలు సన్నగిల్లటంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. న్యాయ కోవిధులతో మంత్రుల కమిటీ సమీక్షలు చేస్తోంది. ఇదే సమయంలో పాత పద్ధతిలోనే స్థానిక ఎన్నికలు జరుగుతాయని, కాంగ్రెస్ పరంగానే 42% కోటా అమలు చేస్తామని లీకులిస్తున్నాయి అధికార పార్టీ వర్గాలు. దీంతో బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇందిరా పార్క్ దగ్గర ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘాలు సత్యాగ్రహ దీక్షకు దిగాయి. ప్రత్యర్థి పార్టీలు సైతం కత్తులు నూరుతున్నాయి. అధికారికంగా ఆ ప్రకటన రాగానే కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో లోకల్ ఫైట్ లో బీసీ కోటా కాంగ్రెస్ పార్టీకి సంకటమనే చర్చ సాగుతోంది. తెలంగాణలో బీసీ కోటా సెగ మొదలైంది. బీసీల నుంచే ఉద్యమం రోడ్డెక్కింది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీసీ కోటా ఉద్యమం మరింత ఉధృతంగా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. సుధా, గుడ్ ఆఫ్టర్నూన్. సో తెలంగాణలో ఒక ఉద్యమం మరొక ఉద్యమం మొదలైంది అన్నది సంకేతాలు కనిపిస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవడం కోసం సో ఇప్పుడు సమయం దగ్గరకు వచ్చింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో న్యాయపరంగా కొన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే 50% రిజర్వేషన్లు దాటొద్దు అని సుప్రీంకోర్టు క్యాప్ ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని దాటితే 69% ఇప్పుడు రిజర్వేషన్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్లతో పాటు 42% ఒకవేళ అమలైతే కనుక. అయితే ఇది సాధ్యమా? తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇచ్చుడు, దీనిపైన ఇప్పటికే రేపటి వరకు అంటే ఏదైతే మొన్న మంత్రివర్గ కమిటీ ఒకటి నిర్ణయించడం జరిగిందో భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో పిఏసీ సమావేశంలో, అందులో శ్రీధర్ బాబు, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, రుద్దుల శ్రీధర్ బాబు ఇంకా మిగతా మంత్రులు పొన్నం ప్రభాకర్ లాంటి మంత్రులతో కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ రేపటిలోపు నివేదిక ఇవ్వాలి. సో ఈ కమిటీ నివేదిక ఏమిస్తుంది, దాని తర్వాత కేబినెట్ లో ఏం ప్రవేశపెడతారు, కేబినెట్ లో ఎట్లాంటి తీర్మానం తీసుకోబోతున్నారు అన్నది ఒకటైతే కనుక ఇక ముఖ్యమంత్రి మరి కాసేపట్లోనే అంటే ప్రస్తుతానికి ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన మాట్లాడుతున్నారు, యూనివర్సిటీని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత మరి కాసేపట్లోనే ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఢిల్లీలో కొంతమంది న్యాయ నిపుణులతోటి, న్యాయ కోవిదులతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమై ఇది ఎట్లా అమలు పరచాలి అన్నటువంటి అంశం పైన చర్చించబోతున్నారు. ఆ తర్వాత రేపు బీహార్ లో జరిగేటువంటి రాహుల్ గాంధీ పాదయాత్రలో కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. అక్కడ కూడా దీనిపైన చర్చించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఏం జరగబోతోంది? బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు సాధ్యమా? అది పార్టీ పరంగా ఇస్తే మరి మిగతా పార్టీల పరిస్థితి ఏమిటి అన్నది కూడా ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. మాట్లాడదాం. ఇదే అంశం పైన మాట్లాడడానికి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అండ్ అంద సత్యం గారు కూడా రాజకీయ విశ్లేషకులు అందుబాటులో ఉన్నారు. ముందుగా ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. బీసీ రిజర్వేషన్ల అంశం ఒకసారి ప్రశాంత్ దగ్గరికి వెళ్ళే ముందు అసలు కృష్ణ ఏం మాట్లాడారు ఈ రోజు ఒకసారి చూద్దాం. 42% రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేయాలి, పార్టీ పరంగా కాదు చట్టబద్ధంగా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకెళ్ళడానికి ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. చట్టబద్ధంగా మాకు బిచ్చం వద్దు, వాటా కావాలి, మాకు మా పద్ధతి ప్రకారం మాకు ఇవ్వాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో 42 ఇచ్చే వరకు ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేసినాం. దీక్ష సత్యాగ్రహ దీక్ష స్టార్ట్ చేసినాం హైదరాబాద్లో. ఈ దీక్ష రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇదే ఫాలో అయ్యి దీక్ష చేపట్టాలనేది మా నిర్ణయం. రాజకీయ పార్టీలకు ఎవరికి కూడా చిత్తశుద్ధి లేదు 42 పట్ల. అందుకే ప్రజా ఉద్యమంగా మార్చడానికి మేము ప్రయాణం చేస్తున్నాం. ఏంటిదంటే
సో మొత్తానికి ఒక ప్రజా ఉద్యమంగా మార్చడానికి మేము అడుగులు ముందుకేస్తున్నాం, పార్టీ పరంగా కాదు, మాకు హక్కుగా కావాలి అని ఆయన నిరసన దీక్ష చేపట్టారు, ఒక సత్యాగ్రహ దీక్ష చేపట్టారు కృష్ణయ్య. సో ఇది రానున్న కాలంలో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, సో ఢిల్లీ టూర్ లో ఏం చేంజెస్ రాబోతున్నాయి, హక్కు పరంగా వచ్చేటువంటి పరిస్థితి ప్రస్తుతానికి తెలంగాణలో ఉందా? ప్రశాంత్, హక్కుగా కావాలి పార్టీ పరంగా కాదు అని చెప్పేసి ఆర్ కృష్ణయ్య ఐ న్యూస్ తో మాట్లాడినటువంటి సందర్భంలో చెప్పడం జరిగింది. పార్టీ పరంగా ఇచ్చేటువంటి అవకాశాలని అన్నది మొన్న పిఎస్సి సమావేశంలో కనిపిస్తోంది. రేపు మంత్రులు రేపు నివేదిక ఇవ్వాలి, తర్వాత ఎల్లుండి 29న కేబినెట్ లో ప్రవేశపెట్టాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ ఉంది, ఏం జరగబోతోంది, ఎట్లా చూడొచ్చు? ఎస్ శ్రీకాంత్, తెలంగాణ సమాజం కోరుకునేది మాత్రం రాజ్యాంగబద్ధంగా ఆ రిజర్వేషన్లు కల్పిస్తేనే స్థానిక సంస్థలలో బీసీలకు 42% వాటా వచ్చి వాళ్ళు ప్రత్యక్షంగా అటు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వస్తుంది. రాజకీయ పార్టీలు ఇచ్చే రిజర్వేషన్లు ఎప్పుడు కూడా అవి చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉండవు, అవి స్థానికతంగా అక్కడ లీడర్షిప్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ఆ మాట ఇచ్చి తప్పింది తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరుతోటి పెట్టిన సభ అనంతరము తెలంగాణలో అన్ని ఎన్నికలలో అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీ స్థానిక సంస్థలలో 42% వాటా ఇచ్చి తీరుతామని చెప్పేసి అక్కడ స్పష్టంగా ప్రకటించింది. కానీ అటు పార్లమెంట్ ఎన్నికలలో చూస్తే ఒక్క సీటు కూడా ఇవ్వని పరిస్థితి, అటు అసెంబ్లీలో చూస్తే ప్రతి పార్లమెంట్ లో 2 బీసీలకు ఇస్తామని చెప్పింది. ఆ మాట 17 పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఏ పార్లమెంటు సెగ్మెంట్ లో కూడా 2 బీసీలకు ఇచ్చిన దాఖలాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ పరంగా 42% వాటా ఇస్తామంటే అటు బీసీ సంఘాలు కానీ మిగతా రాజకీయ ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజలు కానీ నమ్మే పరిస్థితుల్లో అయితే లేదు. అందుకే ఈ రోజు అటు ఏదైతే బీసీల హక్కుల కోసం దేశవ్యాప్త ఉద్యమం నిర్మించినటువంటి బిపి మండల్ గారి జయంతి సందర్భంగా ఈ రోజు అటు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఆయన బీజేపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ బీసీ సమాజానికి ఆయన ఒక పెద్ద దిక్కుగా పెద్దన్నగా ఉన్నాడు. అతనే స్వయంగా సత్యాగ్రహ దీక్ష కూర్చోవడం తోటి మాత్రం మిగతా బీసీ సంఘాలన్నీ కూడా జిల్లాల వారీగా కూడా కదిలిన కదలిక అయితే కనిపిస్తుంది. ఈ రోజు ఇక్కడ వరంగల్ లో కూడా ఈ రోజు అటు బీసీ సంఘం నాయకుడు సుందర్రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున 3 గంటలకు మరి కాసేపట్లో ఒక పెద్ద ఎత్తున దీక్ష పూనుకోవడానికి అయితే అనౌన్స్మెంట్ జరిగే అవకాశం ఉంది. ఇలా ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి మీద ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో చూసిన రాజకీయ పార్టీ రిజర్వేషన్లు అనేది అసంభవం అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అయితే గత ఎన్నికలలో తెలంగాణలో చూస్తే బీసీలకు రాజకీయ పార్టీల పరంగా చూసినట్లయితే 42% కాదు అంతకంటే ఎక్కువనే ప్రజాప్రతినిధులు ఉన్నారు. కానీ అక్కడ రాజ్యాంగబద్ధంగా రాలేదు, అక్కడ ప్రజల మద్దతుతోటి ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలుగా బీసీలు ఉన్నారు తప్ప రాజ్యాంగబద్ధంగా కానీ అటు పార్టీల పరంగా గత ఎన్నికలలో వాళ్ళు ఇచ్చిన సీట్లు కాదు. కానీ ఈసారి రాజ్యాంగబద్ధంగా 42% ఇస్తే అంతకు ఎక్కువ శాతం బీసీలు రాజ్యాధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదనేది తెలంగాణ రాజకీయ విశ్లేషకులు తెలంగాణ బీసీ సంఘాల వాదన. ఇప్పటికైనా బీసీ సంఘాలు చెప్తున్నట్టుగా రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తేనే బీసీలకు దక్కాల్సిన వాటా దక్కుతుంది. అంతేకాని రాజకీయ పార్టీలు ఇచ్చే వాటాలు చూసినట్లయితే గత ఎన్నికలలో 2 సార్లు దెబ్బతిని ఉన్నారు బీసీ ప్రజాప్రతినిధులు. బీసీ ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావాల్సిన ఆశావాహులంతా కూడా నిరుత్సాహంలో ఉన్న వేళ రేపు ప్రకటించేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రకటన గనక జరిగితే గనక తెలంగాణలో మరో ఉద్యమం రూపుదాల్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది శ్రీకాంత్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరం బీజేపీ కోర్టులో మేము బాల్ వేసాం, బీజేపీ కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయం, కేంద్రమే ఈ రిజర్వేషన్లకు అడ్డకాలేస్తోంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం లేదు, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, పార్లమెంట్ లో దీనిపైన చర్చ జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లు గానీ ఆర్డినెన్స్ గానీ అక్కడే అయిపోయింది. రేపొద్దున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి వేరే ఆప్షన్ లేక మేము చిత్తశుద్ధితో అట్లీస్ట్ పార్టీ పరంగానే ఇచ్చినాం, హక్కుగా మేము మా వంతు మేము కొట్లాట చేస్తున్నాం, కేంద్రం రియాక్ట్ అవ్వట్లేదు, కేంద్రం తెలంగాణను పట్టించుకోవట్లేదు, ఇక్కడటువంటి ఎంపీలు కూడా దీనిపైన చిత్తశుద్ధి లేదని చెప్పేసి అడగడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదంటారా ప్రశాంత్? ఎస్ శ్రీకాంత్, బీజేపీ మొదటి నుంచి చెప్తుంది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కులగణన ప్రారంభించి బీసీ 42%లో ముస్లింలను కలిపిన క్షణం నుంచే చెప్తుంది
ముస్లింలను బీసీలలో కలపడం కారణంగా ఇది రాజ్యాంగ విరుద్ధము, ఇది చట్ట విరుద్ధము, ఇది చట్టానికి లోబడి ఉండేటువంటి కోణం కాదు. ఇది కావాలనే కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోణంలోనే ఈ యొక్క ముస్లింలను కలిపి బీసీలను అన్యాయం చేయాలని చూస్తుంది. బీసీల మీద కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ముస్లింలను తొలగించి మిగతా బీసీలకు మాత్రమే 42% ఉండేటువంటి ఆర్డినెన్స్ ను తీసుకురండి, ఆ బాధ్యత మేము తీసుకుంటామని తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు, అటు బండి సంజయ్ ఇటు కిషన్ రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళ ప్రకటన స్పష్టంగా చేశారు. ఇది రాజ్యాంగానికి నిజంగా కూడా ఏ ఆర్టికల్ పరంగా కూడా ముస్లింలను బీసీలలో కలపడం అనేది విరుద్ధంగా ఉందనేది అటు గవర్నరు న్యాయవాదుల సలహాల మేరకు అటు రాష్ట్రపతి భవన్ వద్ద కూడా పెండింగ్ లో ఉన్న అంశము. ఇది కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లుగా దేశ స్వతంత్ర భారతదేశంలో 50 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి ఇది తెలియని విషయం కాదు, తెలిసిన విషయం అయినప్పటికీ కూడా అదే విధంగా ఈ ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వం మెప్పు కోసం కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కూడా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చి కూడా ఈ యొక్క స్థానిక సంస్థలను నిర్వహణ చేసుకోవచ్చు. ఎందుకంటే గత కొద్దేళ్లుగా తెలంగాణలో ముఖ్యంగా 2 స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టు పరిధిలో అఫిడవిట్లు ఇచ్చి మేము స్థానిక సంస్థలలో వెసులుబాటు కల్పించి ఈ ఎన్నికలు నిర్వహించుకుంటామని చెప్పి కోర్టు ద్వారా తీసుకొని వస్తుంది. కోర్టు ద్వారా ఈ వెసులుబాటును కల్పించుకొని కూడా ముందుకు వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా 42% చిత్తశుద్ధితో బీసీలకు ఇవ్వాలనుకున్నప్పుడు కోర్టుకు సబ్మిట్ చేసే అఫిడవిట్ లో న్యాయ సలహాలు తీసుకొని మాకు కొన్ని వెసులుబాట్లు ఇవ్వండి, మేము తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ సమాజానికి, తెలంగాణ బీసీలకు మేము ఇలా ఇవ్వాలనుకుంటామని కనుక అఫిడవిట్ ఇస్తే ఇచ్చే అవకాశం ఉంటుంది. పూర్తిగా స్థానిక సంస్థలు అనేటి తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉంటాయి. అయితే ఆ రాజ్యాంగ చిక్కులు రాకుండా ఉండడం కోసం మాత్రమే అటు కేంద్రము రాష్ట్రపతి గెజెట్ అవసరం ఉంటుంది శ్రీకాంత్. కానీ వీళ్ళు ఏంటంటే అది సాధ్యం కాదని తెలిసిన మరుక్షణమే ఈ యొక్క ఆర్డినెన్స్ పేరుతోటి అటు కేంద్రం పేరుతోటి తెలంగాణ ప్రజలను మరొకసారి మభ్య పెట్టాలనేది మాత్రము చూస్తున్నట్లుగా ఇప్పటికే ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఈ యొక్క అంశాన్ని లేవనెత్తాయి, ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం సంకట పరిస్థితి ఎదుర్కొంటుంది శ్రీకాంత్. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అందు సత్యం గారు కూడా ఉన్నారు మనతో పాటు. సత్యం గారు, ఒకవైపు ఢిల్లీకి ప్రయాణం అవుతున్నారు, రేపు అక్కడ కొంతమంది న్యాయ నిపుణులతో మాట్లాడడానికి ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారు. ఇటు రాష్ట్రంలో మంత్రుల కమిటీ కూడా వేయడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తారు, ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తారు, తెలంగాణలో బీసీ రిజర్వేషన్ మాకు పార్టీ పరంగా వద్దు, హక్కుగా కావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య ఒక ఉద్యమాన్ని తయారు చేస్తున్నారు. కేంద్రం పైన కొట్లాడేటువంటి హక్కు అవకాశం ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య ఉద్యమాన్ని ఎట్లా చూడాలి, ఇది హక్కుగా రావాలి అన్నటువంటి మాటను ఎట్లా చూడాలి, తెలంగాణలో బీసీల పరిస్థితి ఏంటి, ఈ 42% రిజర్వేషన్ ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉన్నాయి, అసలు ఎన్నికలు పోయేటువంటి పరిస్థితి ఉందా? సత్యం గారు, వాస్తవానికి ఈ రిజర్వేషన్స్ అమలు చేయాలంటే మనకున్న పాసిబిలిటీస్ ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి అసెంబ్లీలో ఆమోదించి పంపినటువంటి చట్టానికి రాష్ట్రపతి యాక్సెప్ట్ చేయటం, రాష్ట్రపతి యాక్సెప్ట్ చేస్తే గవర్నర్ కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. గవర్నర్ కూడా రాష్ట్రపతికి పంపాడు. రెండో పాసిబిలిటీ 9th షెడ్యూల్లో పార్లమెంట్ లో చేర్చడం. ఈ రెండిటికి ధర్నా కన్నా ముందు ఒక పని చేయాల్సి ఉండే, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ఎంపీల దగ్గరికి పోయి మీరు కేంద్ర పార్లమెంట్ లో లేవనెత్తండి, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు 69% రిజర్వేషన్లు క్రాస్ అయినా 69% అయ్యేటట్లుంది, కాబట్టి ఇది అమలు చేయాలంటే 9th షెడ్యూల్ చేర్చండి అని అన్ని పార్టీల ఎంపీలు పార్లమెంట్ లో లేవనెత్తండి అని చెప్పేసి ముందు అన్ని పార్టీల ఆఫీసుల దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వాలి, వాళ్ళతోటి హామీ తీసుకోవాలి, మేము లేవనెత్తడం అనే హామీ తీసుకోవాలి. అది రాష్ట్రంలో చేయాల్సిన పని. మళ్ళీ ఢిల్లీ పోయి ఢిల్లీలో కూడా అన్ని ఆల్ ఇండియా నాయకుల్ని కలిసి అన్ని పార్టీల నాయకుల్ని కలిసి పార్లమెంట్ లో ఆమోదించండి అని చెప్పేసి, గతంలో తెలంగాణ కోసం కేసీఆర్ ఎట్లయితే అన్ని పార్టీలకు రిప్రజెంటేషన్ ఇచ్చి యాక్సెప్టెన్స్ తీసుకుంటూ ఆ విధంగా యాక్సెప్టెన్స్ తీసుకుని పార్లమెంట్ లో 9th షెడ్యూల్ చేర్చడానికి అవకాశం ఉన్నటువంటిదన్నీ ఎత్తుకాలి. తర్వాత మూడోది, రాష్ట్రపతికి కూడా కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రపతికి సలహా ఇవ్వండి, మేము పంపినటువంటి చట్టాన్ని ఆమోదించమని చెప్పేసి. మూడోది, ఈ 3 ఆల్టర్నేటివ్స్ ని నిజాయితీ ఉంటే ఆ విధంగా ప్రయత్నించాలి. ఆ తర్వాత ఒకవేళ ఇవి ఫెయిల్యూర్ అయినాయి, అప్పుడు హైదరాబాద్ లో ఒక ధర్నా, ఢిల్లీలో కూడా ఒక ధర్నా పెట్టాలి. ఎందుకంటే హైదరాబాద్ లో ధర్నా ఏమిటికంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా పార్లమెంట్ లో లేవనెత్తాలనే దానికి. ఢిల్లీలో ధర్నా ఏమిటంటే అన్ని పార్టీలు
దీనికి సహకరించి పార్లమెంట్ లో ఆమోదించాలనేందుకు ఇది వే అవుట్. తర్వాత రెండవది, ఇక రిజర్వేషన్స్ విషయానికి వచ్చినప్పుడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేది ఏమి లేదు, మిగల్లే. ఎందుకంటే వాళ్ళు జనగణన చేశారు, తర్వాత అసెంబ్లీలో చట్టం కూడా చేశారు. రెండు చేసిన తర్వాత ఆమోదించాల్సింది గవర్నర్ చేతిలో, రాష్ట్రపతి చేతిలో ఉంది, పార్లమెంట్ చేతిలో ఉంది. కాబట్టి ఇవాళ హైదరాబాద్ లో జరిగే ఏం మిగిలిందంతా ఢిల్లీని. కాబట్టి ఢిల్లీలో ఎట్లా ఒత్తిడి తీసుకురావాలంటే రాష్ట్ర రిప్రజెంటేషన్, ఆల్ ఇండియా కూడా రిప్రజెంటేషన్ మీద కూడా ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మరొక అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్స్ అమలు జరుపుతామంటే ఇది పార్టీలన్నీ కూడా ఇవాళ ఓసీల చేతుల్లో ఉన్నాయి. ఏ పార్టీ అయినా, అన్ని పార్టీలు కూడా ఓసీల నాయకత్వంలో, ఓసీల చేతుల్లో ఉన్నాయి. ఇది స్టాట్యూటరీ రైట్ కాకుండా, స్టాట్యూటరీ చట్టబద్ధమైనటువంటి హక్కు కాకుండా అమలు చేస్తామని అంటే అది ఇప్పుడు ఒకవేళ ఇవాళ బీసీల్లో అవేర్నెస్ వచ్చి ధర్నాలకు ఇతరత్ర డిమాండ్ ఉన్నాయి కాబట్టి స్థానిక సంస్థల్లో పెద్దవాళ్ళు ఎవరు అడ్డం తగలరు కాబట్టి స్థానిక సంస్థల్లో 42% ఇస్తున్నాని ఇవ్వచ్చు. దానికి కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత డబ్బులు ఎవరికి ఉన్నాయి, స్థానిక సంస్థల్లో డబ్బులు బాగా ప్రాధాన్యత వహిస్తాయి. ఒక్కొక్క కౌన్సిలర్ 40 లక్షలు పెడుతున్నారు మున్సిపాలిటీలో, ఒక్కొక్క సర్పంచ్ 50 లక్షల నుంచి 1 కోటి పెడుతున్నారు. మళ్ళీ డబ్బులు ఉన్నోళ్ళు గెలిచే వాళ్ళు అన్నప్పుడు ఇవన్నీ వెనక్కుపోయేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఓడిపోయే దగ్గర పెడతారనేటువంటిది ఇదివరకు విమర్శ ఉంది. కాబట్టి శాస్త్రీయంగా 42% రాజకీయ పార్టీల పరంగా అమలు చేసేటువంటి అవకాశం లేదు. తర్వాత మరొక అంశం ఏంటంటే బీజేపీని ఏమినెత్తుతుంది, మరి బీసీ ముస్లింలు ఇందులో ఉన్నారు, తీసేస్తే మేము ఆమోదిస్తామంటే బీజేపీకి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఏమిటంటే మొన్న ఓసీలకు 10% రిజర్వేషన్ చేశారు, ఎవరు అడగకుండా నరేంద్ర మోడీ యూడబ్ల్యూఎస్ చేశారు. చేసినప్పుడు అందులో కూడా ముస్లింలు ఉంటారు. ఇప్పుడు ఓసీలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఇప్పుడు బీసీ క్యాస్ట్ లో ముస్లింలు ఉన్నటువంటి బీసీలు 14 క్యాస్టులు తీసేస్తే, ఇంకా కొన్ని క్యాస్టులు తీసేస్తే ఆ ఓసీ ముస్లింలు ఉన్నారు. ఇప్పుడు పైనుంచి చేసినటువంటి యూడబ్ల్యూ చేసినటువంటి ఆ 10% రిజర్వేషన్లు ఓసీ ముస్లింలకు కూడా వర్తిస్తాయి. మరి ఈ 10% ముస్లింలకు వర్తించవద్దని అప్పుడు ఎందుకు అడగలేదు? 10% రిజర్వ్ చేసినప్పుడు ఇలా ముస్లింలు వాళ్ళకు వర్తింపజేయొద్దని ప్రధానమంత్రిని ఎందుకు అడగలేదు? ఆల్ ఇండియాలో ఎందుకు ఒత్తిడి చేయలేదు? ఇప్పుడు బీసీల్లో ఉన్నటువంటి ముస్లిం క్యాస్ట్లకు అయితే ముస్లింలు తీసేయాలంటాం, ఎక్కడ న్యాయం? ఇది ఎట్లా రైట్? ఓసీలో ఉన్న ముస్లింలకేమో 10% రిజర్వేషన్ వర్తిస్తుంటే మాట్లాడరు, బీసీలో ఉన్నటువంటి ముస్లిం క్యాస్ట్లకు వర్తిస్తుంటే ఇది అబ్జెక్షన్ కాదు. కాబట్టి అక్కడ ఓసీలైనా ఇక్కడ బీసీలైనా రిలీజియన్ ని తీసుకోలేదు. ఏదో ఈ ఇండియాలో ఏ క్యాస్ట్ అయినా ఏదో ఒక మతంలో ఉంది. ఇప్పుడు క్రిస్టియన్ క్యాస్ట్లు కూడా బీసీసీలు ఉన్నాయి, అట్లాగే మిగతా క్యాస్ట్లు బీసీ ఏ బి డీలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక పాయింట్, ఆర్ కృష్ణయ్య చేస్తున్నటువంటి సత్యాగ్రహ దీక్షను ఎట్లా చూడాలి? ఇది రాజకీయ పరంగా కామెంట్లు ఇస్తున్నారు. ఆయన కేంద్రంలో భాగస్వామి అయి ఉన్నారు, ఎంపీగా ఆయన కొట్లాడడానికి చాలా అవకాశం ఉంది. బట్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడంలో అర్థం ఏంటి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఇందిరా పార్కులలో ధర్నా చేయటం తప్పు కాదండి. అవును, అది రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రెజరైజ్ చేసి మీరు ఏం చేస్తారో తెలియదు, మాకు చేయాలని ఇక్కడ కొన్ని పెట్టొచ్చు. కానీ రాజ్యసభ సభ్యుడు ఉన్నటువంటి కృష్ణయ్య మాత్రం ఇక్కడ ధర్నా చేయటం కరెక్ట్ కాదు. ఢిల్లీలో ధర్నా చేయాలి. పార్లమెంట్ సభ్యుడిగా ధర్నా చేస్తే, సమీకరించి ధర్నా చేస్తే పార్లమెంట్ల మీద ఆ ప్రభావం ఉంటుంది, ఆల్ ఇండియాలో పార్టీల మీద ఆ ప్రభావం ఉంటుంది. అవును, జరగాల్సిన పని ఇప్పుడు రాష్ట్రపతి భవన్ లో ఉంది. ఆయనతో పాటు మిగతా ఎంపీలు కూడా ఏమైనా దీనిపైన రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చా? కావాలి, రెస్పాండ్ కావాలి. ఇప్పుడు బీజేపీ ఎంపీలు ముస్లింలు చేస్తే సపోర్ట్ చేస్తా ఉంటారు. అవును, కానీ మరి వాళ్ళు అట్లా అంటుంటే కృష్ణయ్య గారు ఆమోదించాలని ఎట్లా అంటుండు? ఈ వైరుధ్యం ఏమిటి? కాబట్టి నేను బీజేపీలో కూడా రిక్వెస్ట్ చేసేది అంటే, మీకు తెలుసు అందరూ ముస్లిం బీసీ క్యాస్ట్లు అన్ని సైకిల్ ఇప్పి, సైకిల్ చైన్లు, సైకిల్ బెల్లు, తర్వాత టీ కొట్లు, ఇటువంటి వాళ్ళు ఆ 14 క్యాస్ట్ల వాళ్ళు ఉన్నారు. చేపలు పట్టుకునే వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత దూదేకుల వాళ్ళైతే నూలు ఉడకటం ఇటువంటి వాళ్ళు ఉన్నారు. పేద కులాలే ఉన్నాయి. కాబట్టి పేద కులాలకు వర్తించాలి. సుప్రీంకోర్టు గతంలో మండల కమిషన్ తీర్పు అప్పుడు కూడా సోషల్ బ్యాక్వర్డ్నెస్, అది ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ కాదు తీసుకునేది కూడా తీర్పు ఇచ్చింది. వీళ్ళందరూ సోషల్ బ్యాక్వర్డ్నెస్, ఇల్లిటరసీ ఉంది, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, తర్వాత ఆర్థికంగా పేదవాళ్ళు ఉన్నారు. ఈ 3 ఇండికేటర్స్ కూడా ముస్లింలు ఉన్నటువంటి క్యాస్ట్లు అన్నిటికీ వర్తిస్తాయి. కావాలంటే సర్వే చేయొచ్చు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పేరులో మరి గతంలో
మా 50 ఏళ్ళు బీసీలకు ఇస్తాం, బీసీలు అంతా మేము బీసీల కోసం ఉన్నోళ్ళు. విపి సింగ్ 27% రాజకీయ రిజర్వేషన్లు కావు, కేవలం ఒకవేళ సత్యం గారు పార్టీ పరంగా అనౌన్స్ చేస్తారన్నదే ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి చర్చ. పార్టీ పరంగా అనౌన్స్ చేస్తే ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? బీసీ సంఘాలన్నీ వ్యతిరేకిస్తాయా? ఇందాక కృష్ణ అన్నట్టు ఒక ఉద్యమం మొదలు పెట్టబోతున్నాం అన్నటువంటి ఇప్పుడు అంశం తెరపైకి వస్తుంది. ఇప్పుడు డిమాండ్ చేస్తాయి. ఆచరణకు ఏది వస్తే అది ఇప్పుడు హైకోర్టు వార్నింగ్ ఇచ్చి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి, ఫలానా డేట్ లోపు ఎలక్షన్ జరపాలని. తర్వాత మీరు తేబోయే రిజర్వేషన్స్ చూపెట్టి ఆపొద్దు అంటది రేపు హైకోర్టు. 15 రోజులు, నెల రోజుల గడువు అడిగితే ఇవ్వచ్చు, కానీ నిరంతరం గడువు ఇచ్చేటువంటి అవకాశం లేదు. మరొక వైపు ఇప్పటికే 14th ఫైనాన్స్ కమిషన్ నిధులు అనేకం ఆగిపోయినాయి గ్రామ పంచాయతీలకు. సుమారు 3,000 కోట్లు సుమారు చిల్లర ఆగిపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ లాస్ అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో హైకోర్టు తర్వాత every 5 years కు జరపాలనేటువంటి ఒక డైరెక్షన్ కూడా ఉంది. రాజ్యాంగంలో 73-74 సవరణలు తీసుకొచ్చినాక రాజీవ్ గాంధీ అన్ని రాష్ట్రాల మీద ఆ ప్రెజర్ ఉంది, ప్రతి 5 ఏళ్లకు ఎన్నికలు జరపాలని. ఒకప్పుడు కొన్ని రాష్ట్రాల్లో 20 ఏళ్ళు, 10 ఏళ్ళు కూడా 15 ఏళ్ళు కూడా జరపలే. కానీ ఈ చట్టాలు వచ్చినాక అన్ని రాష్ట్రాలు ప్రతి 5 ఏళ్లకు జరుపుతున్నాయి అటో ఇటుగా. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో every 5 years కి ఎలక్షన్ జరగాలి అనేటువంటిది ఒక డీసెంట్రలైజేషన్ మొదలైంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు ఇస్తే వాళ్ళు మళ్లించుకుంటారని డైరెక్ట్ గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వటం అనేది 2వ స్టెప్లో విజయం సాధించినాయి. ఇవాళ బీసీలకు కూడా ఆ విధంగా రిజర్వేషన్ అమలు జరిగితే మనం అనుకుంటున్నటువంటి ఇన్క్లూజివ్ డెమోక్రసీ కూడా అమలయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రజాప్రతినిధులుగా అన్ని కులాల వాళ్ళకు చెందినటువంటి వాళ్ళు కూడా ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆర్ కృష్ణయ్య దీన్ని దేశవ్యాప్త ఉద్యమంగా మలిస్తే మిగతా పార్టీల మీద ఈ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇవాళ మరొక మాట, ఇవాళ కాంగ్రెస్ కనుక 42% అంటే అప్పుడే బీహార్ కూడా అన్నది, ఇలా బీఆర్ఎస్ కూడా అన్నది మేము కూడా 42% పార్టీలు ఇస్తామని. రేపు బీజేపీ కూడా అనాల్సి వస్తుంది. కాబట్టి అన్ని పార్టీలు 42% ఇస్తాయంటాయి, ఇచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తాయి. కానీ లాంగ్ రన్ లో ఇది సస్టైన్ కావాలంటే స్టాట్యూటరీ షేర్ కావాల్సిందే. కాబట్టి అందుకని గ్రామ పంచాయతీల్లో చేసేటువంటి ప్రతినిధులు ఎన్నికయ్యేటువంటి వాళ్ళు బీసీలు కూడా సిద్ధంగా ఉంటారు, ఎస్సీ ఎస్టీలు కూడా సిద్ధంగా ఉంటారు పోటీ చేసేందుకు. పార్లమెంటుకు అసెంబ్లీకి అయితే పార్లమెంటుకు 100 కోట్లు ఖర్చు పెట్టాలి, అసెంబ్లీకి అయితే 50 కోట్లు ఖర్చు పెట్టాలి అటువంటిది లేదు కదా. దీంట్లో రిలేటివ్లీ తక్కువ ఖర్చు కాబట్టి అన్ని కులాల వాళ్ళు కూడా సిద్ధమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ చేసే ధర్నా ఇక్కడ చేస్తూనే కేంద్రాన్ని కూడా ఢిల్లీలో కూడా చేయాల్సిన అవసరం ఉంది. అది ఆర్ కృష్ణయ్య ఆ బాధ్యత తీసుకోవాలి రాజ్యసభ సభ్యుడిగా. రైట్, థ్యాంక్ యూ సత్యం గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఆర్ కృష్ణయ్య చేస్తున్నటువంటి కామెంట్స్ ఇది ఢిల్లీ స్థాయి వరకు రీచ్ అవుతుందా? బీసీ నాయకుల ఉద్యమం, బీసీ ఉద్యమం తెలంగాణలో తీవ్రతరం కాబోతోందా? ఒకవేళ పార్టీ పరంగా టికెట్స్ అనౌన్స్ చేస్తే గనక రానున్న కాలంలో ఒక మహా ఉద్యమం మళ్ళీ రాబోతోంది. ఇప్పటికే చాలా మంది బీసీ సంఘం నాయకులు మొత్తం అన్ని పంచాయతీ కేంద్రాల్లో రంగంలోకి దిగుతాం, మొత్తం బీసీలను అందరినీ ఎన్నికల్లో పోటీ చేపిస్తాం, పార్టీ పరంగా కాదు హక్కుగా రావాలి, చట్టంగా రావాలి, దానికోసం ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలంటూ కూడా హక్కుగా తెలంగాణలో బీసీ సంఘం నాయకులు కానీ బీసీలు కానీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ప్రభుత్వం ముందు టైం లేదు, ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలి. మోర్ ఓవర్ అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది ఒకటి తెరపైకి వస్తుంది, ఇంకో వాదన. ఎందుకంటే నవరాత్రులు ఉన్నాయి, ఆ తర్వాత మళ్ళీ బతుకమ్మ, దసరా నవరాత్రులు రాబోతున్నాయి. సో ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు అవుతాయా, అక్టోబర్ తర్వాత నవంబర్ వరకు ఏమైనా కోర్టుకు వెళ్ళి మళ్ళీ తర్వాత కండక్ట్ చేస్తామని చెప్పుకునేటువంటి అవకాశాలు ఉంటాయా? చాలా అంశాలు చర్చలోకి వస్తున్నాయి. బట్ ఏమైనా కానీ జరుగుతున్నటువంటి పరిణామాల పైన ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.